అంటే ఒకటి ఏందంటే ఏ ఉద్దేశంతోటి పార్టీ పెట్టిండ్రు? దేని గురించి పెట్టిండ్రు? అంటే ఎందు గురించి పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చింది మీకు? సొంత పార్టీ ఉండంగా, నాన్నగారి పార్టీ ఉండంగా మీరు వదిలేసి ఎళ్ళిపోయి ఈరోజు నేనేదో ఉద్ధరిస్తా, నా ఎనకాల ఉద్యమకారులున్నారు, నేను ఉద్ధరిస్తా, సీఎం అయితా అని గిట్ట మాట్లాడుతున్నారంట విన్నా నేను. అంటే సీఎం అంటే కలగంటున్నారేమో కవిత గారు. నేను ఉద్యమం చేసిన కార్యకర్తలున్నారు. ఉద్యమం చేస్తున్నా ఇప్పుడు. హరీష్ రావు గారు నాకు చాలా అన్యాయం చేసిండ్రు. కేటీఆర్ గారు అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు. ఎక్కడ చేసిండ్రు? ఏం చేసిండ్రు? ఎట్లా చేసిండ్రు? చూపెట్టాలి కదా! ప్రజల ముందల పెట్టాలి కదా! పెట్టకుండా ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోయి మీరు అక్కడికెళ్ళిపోయి మైకు పట్టుకొని నాకు అన్యాయం జరిగింది. హరీష్ రావు గారు అన్యాయం చేసిండ్రు. కేటీఆర్ గారు అన్యాయం చేసిండ్రు. ఏ విధంగా చేశారమ్మా? ఎట్లా చేసిండ్రు? ఎక్కడ చేసిండ్రు? చెప్పండి. ప్రజల ముందల పెట్టండి. అది కదా అది చేయకుండా ఇప్పుడు వెళ్ళిపోయి నా ఎమ్మటి ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమం చేస్తా నేను సీఎంనైతా కలగంటున్నారా? ఎందుకు వెళ్ళిపోయిండ్రు కవిత గారు? వెళ్ళిపోయి ఈరోజు ఏం మాట్లాడుతుండ్రు? హరీష్ రావు గారు అట్లా, కేటీఆర్ గారు ఇట్లా, కేసీఆర్ గారు అట్లా, బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని కరెక్షన్స్ జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏ విధానంగా జరిగినాయి చెప్పండి, ప్రజల ముందర పెట్టండి. అది కదా మైక్ తీసుకొచ్చి నాకు అన్యాయం జరిగింది, ఇది కాదమ్మా కవిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది పెట్టండి బాధాప్తుగా, ప్రజల ముందర పెట్టండి. పెట్టకుండా వెళ్ళిపోయి నేను కొత్త పార్టీ పెడతా, నేనేదో ఉద్ధరిస్తా, నాదెమ్మటి ఉద్యమకారులు ఉన్నారు, ఏం ఉద్ధరియ్యారమ్మా? మీరు పార్టీ పెట్టేది పెట్ట పార్టీ పెట్టేది పెట్టంది దేవుడెరువు కానీ మీకు డిపాజిట్లు గిట్ట రావని నేనైతే చెప్పగలుగుతున్నా. ఎన్ని వచ్చినాయమ్మా? మరి ఎన్ని వచ్చినాయమ్మా? ఎట్లా ఏ విధానంగా వచ్చినాయమ్మా? అంటే ఎవరి ముఖం చూసి వేసిండ్రమ్మా ఓట్లు? 12 ఓట్లు అయినా సరే ఎట్లా వీళ్ళు కవితమ్మకు ఓట్లు వేసిండ్రు? 12 ఓట్లన్నా సరే, 1,00,000 ఓట్లన్నా సరే ఏ విధానంగా చేసిండ్రు? ఎట్లా చూసి వేసిండ్రు? కవిత గారి ముఖం చూసి వేసిండ్రు అనుకున్నారా? కేసీఆర్ గారి ముఖం చూసి వేసినారు. కేసీఆర్ గారు మంచి మంచి ఉన్నంత పదవులు ఇచ్చిండ్రు కవిత గారికి, మంచి మంచి పదవులు ఇచ్చినారు. ఆ పార్టీకి ఈరోజు అన్యాయం చేసి, ద్రోహం చేసి బయటికి వెళ్ళిపోయి నేను కొత్త పార్టీ పెడతా అని, నాకు అన్యాయం జరిగిందని ఈరోజు చెప్తారు. మరి గతంలో ఎందుకు చెప్పలేదు? 2 సార్లు గెలిచినారు కదా మరి మీరు. 2 సార్లు మరి మంచి మంచి పోస్టులు తీసుకొని కూర్చున్నారు కదా, జై కొట్టిండ్రు కదా, మీరు జై తెలంగాణ అన్నారు కదా. మరి అప్పుడు రాలేదా? నాకు అప్పుడు అన్యాయం జరగలేదా? మరి అప్పుడు ప్రశ్నియలేదా? అప్పుడు కొత్త పార్టీ ఎందుకు పెట్టలేదు? ఈ రోజు వచ్చి నాకు అన్యాయం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఈ రోజు చెప్తున్నా. మరి గతంలో ఎందుకు చెప్పలేదు? గతంలో ఎందుకు వెళ్ళిపోలేదు? ఈ రోజు వెళ్ళిపోయి కొత్త పార్టీ పెడితే సీఎం అయితా, ఎందుకమ్మా? కలలు కంటున్నారేమో మీరు కానీ. ఉద్యమకారులు ఉన్నారు నా ఎమ్మటి, నేను ఉద్యమం చేస్తా, నేను గెలుస్తా అని అన్ని ఎట్లుందంటే వింటుంటే గిట ఏదో కామెడీగా చెప్తున్నట్లు ఉంది కానీ అసలు ఎన్నికల్లో గుర్తిస్తే కదా గుర్తింపు అంటే ఎట్లా వచ్చింది కవిత గారికి? కవిత గారు అంటే ఎవరు? కేసీఆర్ గారి కూతురు కవిత గారు అంటే. మీకు మంచి మంచి పోస్టులు ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. అట్లాంటి నాయకుడిని వదులుకొని వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎట్లా మళ్ళీ ఎన్నికల్లో పార్టీ పెడతా, నేను గెలుస్తా, సీఎం అయితా అని ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? అంటే కలగంటున్నారా? లేకపోతే ఉద్యమకారులు ఉన్నారు, నేను ఉద్యమం చేస్తా, నేను గెలుస్తా అని ఎట్లా ఉంది తెలుసా? ఇది నాకు ఎట్లనో అనిపిస్తుంది అసలు ఈ మాట. నాకు కామెడీగా మాట్లాడుతున్నట్టుంది. ఎందుకు, ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయిందో, నాకు ఎందుకు పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? ఇటువంటి మాటలు మాట్లాడడానికి సస్పెండ్ చేసింది. మీరు తరణి గారిని ఇడిచిపెట్టినప్పుడు ఎవరు గుర్తించరు. కేసీఆర్ గారినే కాదనుకుని వెళ్ళిపోయిన కవిత గారు మళ్ళీ ఎందుకు, ప్రజలు ఎందుకు గుర్తిస్తారు? ప్రజలు అయినా ఎందుకోటి ఇంత పెద్ద పెద్ద ఇప్పుడున్నాయి పార్టీలే, పెద్ద పెద్ద పార్టీలే ఉన్నాయి. ఆ పార్టీలకే సరిగ్గా ఓట్లు డిపాజిట్లు ఓట్లు గిట్ట చక్కగా లేకుండా ఎంతో ప్రచారాలు చేస్తుండ్రు, ఎంతెంతో మంది ప్రజలకు వెళ్తుండ్రు, వాళ్ళకే లేవు. ఎమ్మెల్యేలకే సరిగా ఓట్లు పడట్లేవు ఈ రోజుల్లో. మీరు ఈ రోజు కొత్తగా నేను పార్టీ పెడుతున్నా, పార్టీ పెట్టి నేను సీఎం అయితా, ఏమో కవిత గారు కలగంటున్నట్లే ఉంది ఇదైతే.
అమ్మ ఒకటి అంటే హరీష్ రావు గారి మీదనే పోటీ చేస్తా, నాకు హరీష్ రావు గారు నాకు అన్యాయం చేసిండు, అన్యాయం చేసిండు అని అన్నారు. అంటే ఎట్లా చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, ఏ విధానంగా చేసిండ్రు, అది పెట్టాలి కదా, ప్రజల ముందర బాజాబ్తో పెట్టాలి కదా. పెట్టకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో చేసిండని ఇవే చెప్తుంది, ఎట్లా నమ్మబుద్ధి అవుతుందమ్మా. హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఎమ్మటి ఉండి రాష్ట్ర డెవలప్మెంటింగ్ కానీ ఎన్నెన్నో మంచి పనులమ్మా, ఎన్ని మంచి పనులు చేసినంటే అన్ని మంచి పనులు చేసిన మంచి నాయకుడు అంటారు హరీష్ రావు గారిని. మీరు ఆయన పైన పోటీ చేసి ఆయన ఎన్నిసార్లు గెలిచిండ్రో కవిత గారికి గిట తెలుసు, ఆయన ఎన్నిసార్లు గెలిచిండ్రో. హరీష్ రావు గారు ఎన్నిసార్లు గెలిచిండ్రో కవిత గారికి గిట తెలుసు. అక్కడ పోటీ చేస్తే మీరు గెలవరని గిట ఆమెకు తెలుసు గిట, కావాలని అక్కడ మీరు పోటీ చేస్తామంటారు. అంటే ఏ ఉద్దేశంతో పోటీ చేస్తుండ్రు? ఏ ఉద్యమకారులు ఉన్నారని, ఉద్యమకారులు అప్పటి వరకే ఉంటారు, ఎప్పటిదాకా అప్పటి వరకే ఓట్లు అయ్యేదాకా ఉంటారు. దాని తర్వాత ఎవరిది వాళ్ళే చూసుకుంటారమ్మా. మీరు అనుకుంటున్నారు ఉద్యమకారులు ఉండి నేను యుద్ధం ఏదో చేసేస్తా అని కలగంటున్నారేమో, కానీ అది జరగని పని. హరీష్ రావు మీద మీరు అక్కడ హరీష్ రావు గారి మీద గెలవాలనే తాపత్రయపడుతుంది, కానీ అది జరగని పని. మీకు నేను క్లియర్ కట్గా ఏం చెప్పాలనుకున్నా అంటే ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తానమ్మా, డిపాజిట్లు అయితే రావమ్మా. అదైతే నిజంగా చెప్తున్నా, అదైతే రావు. ఎందుకు వేయరు అంటే ఏ ఉద్దేశంతో ఎందుకు వేయరు? కవిత గారు మంచి లీడరే కాబట్టి, లీడర్ మంచి లీడరే. ఎట్లా లీడర్ అయ్యిండ్రు కవిత గారు? ఏ ఉద్దేశంతో ఎట్లా ప్రజల నుంచి వచ్చి అంటే ఉన్నంత పదవులు ఇచ్చారు కదా, ఎట్లా పదవులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి అది గిట గతం గిట గుర్తు చేసుకోవాలి కదా మనము. కేసీఆర్ గారు కవిత గారిని తెచ్చి నిలబెట్టి అక్కడ ఉన్నంత పదవులు మంచి మంచి పదవులు ఇచ్చిండ్రు. ఇప్పుడు నాకు మాటలు వచ్చేసినాయి, నాకు కాలు చేతులు వచ్చేసినాయి, నాకు మంచిగా ఉంది, ఇప్పుడు నేను కొత్త పార్టీకి వెళ్తా, నేను బాగా మాట్లాడుతున్నా, ఇవన్నీ ఎవరిది అంటే ఎట్లా వచ్చినాయి ఈ మాటలన్నీ? ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ గారు నీకు ఉన్నంత స్థాయిలో ఉండి రాజకీయాలకి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు కదా. అట్లాంటిది ఈ రోజు మీరు కొత్త పార్టీ పెట్టి నేను బాగా మాట్లాడుతున్న అన్యాయం గురించి, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ఎన్నెన్నో జరిగినాయి అంటే ఎక్కడ జరిగినాయి అమ్మా? పెట్టండి, ప్రజల ముందులో పెట్టండి కదా. అది పెట్టకుండా మీరు ఈరోజు హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే మీరు చిత్తుగా ఓడిపోతారు, చిత్తుగా ఓడిపోతారు. చూడు, అవమాన పడాల్సింది వస్తుంది. అందు గురించే మీరు పార్టీ పెడతారు. ఒకటమ్మా, నవ్వు వస్తుంది తెలుసా. అంటే ఎందుకు డబ్బులు వృధా కావడం తప్పితే అవే డబ్బులు పార్టీకి ఏవైతే పెడుతున్నారో అవే డబ్బులు పేద ప్రజలకు ఏదన్నా ఒక మంచి కార్యక్రమాలు చేయండి. ప్రజల్లోకి మీరు ఎలా వెళ్ళాలంటే ఈ పథకం పెడుతున్నాం మేము, మీరు పార్టీ పెడతా అన్నారు కరెక్టే, పార్టీ పెట్టి ఏం హామీలు ఇస్తారో తెలియదు మాకు. మీరు ఒక హామీ ఇవ్వండి, మేము పేద ప్రజలకి అండగా ఉంటాము, మేము ఈ సాయం చేస్తామని చెప్పండి. మరి పార్టీ పెట్టాం మేము సీఎం సీటు ఎక్కుతా నేను అని కవిత గారు అంటుండ్రు. మీరు ఏం చేసిండ్రని మీరు పార్టీ పెట్టి మీరు సీఎం సీట్ ఎట్లా ఎక్కుతారు? అవును అవును, కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కవిత గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తెచ్చి ఎంతో మందికి పెట్టిండ్రు. మేము చూస్తూనే ఉన్నాం రోజు, అప్పటి నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి గిట చూస్తూనే ఉన్నాం. ఎవరు మంచి ఎవరు చెడు ప్రజలకు తెలుసా అమ్మా, మా గిట తెలుసు. నాయకుడు కేసీఆర్ గారు గొప్ప నాయకుడు, మంచి మంచి కార్యక్రమాలు చేసినట్టు మాకు పేద ప్రజలకి. ఈ రోజు కవిత గారు మరి మీరు ఒక్కటి క్లియర్గా ఒక్కటి చెప్తున్నా, మీరు పేద ప్రజలకి ఏం చేస్తున్నారు? మీరు పార్టీలు ప్రచారాలు ఏం చేయకండి. మీరు పార్టీలు ప్రచారాల డబ్బులు మీరు పేద ప్రజలకు పంచండి. మీరు పేద ప్రజలకు పంచి పేద ప్రజల్లో వెళ్ళండి. అప్పుడు మీరు ఏవి చేయకండి, కండువాలు వద్దు, ఏ వద్దు, ఒక పథకం పెట్టండి, ఒక ఇంటికి ఇంత, ఒక ఇంటికి ఈ పథకం ఇస్తాం అట్లా పోండి. కానీ ఎన్నికలు మరి అధికారమే లేదు కదా. మరి మీరు ఎట్లా అంటున్నారు నేను సీఎం? ఎట్లా అవుతారు? ఇట్లా కలగంటున్నారా? ఎట్లా వేస్తారు ఓట్లు? మీ వల్ల మాకు ఉపయోగం ఏముందని? పేద ప్రజలకు ఉపయోగం ఉందా? లేదు కదా. మీరు అదే కదా నేనేమంటున్నా అంటే ఉద్యమకారులకి ఉద్ధరిద్దామని చేస్తుండ్రేమో. ఏం ఉద్ధరిద్దామని? ఉద్యమకారులకి ఏం ఉద్ధరిస్తారు? ఏం చేస్తారు మరి అదన్నా చెప్పండి కదా. కవిత గారు మీరు ఉద్యమకారులకి ఏం చేస్తారు అదన్నా చెప్పండి. మళ్ళీ అది గిట్ట చెప్తలేరు కదా. మరి ఉద్యమకారులకి ఏం చేయాలంటే ఇప్పుడు తిరుగుతుండ్రు వాళ్ళే, ఆమెమ్మటి చాలా మంది తిరుగుతుండ్రు. వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? రూపాయి ఆదాయం లేదు వాళ్ళకి. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు తినాలి.
నేను కష్టపడాలి, నేనే తినాలి. కవిత గారు పెడతారంటే అది జరగని పని. నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చున్న గిట్ట వాళ్ళు నాకేం పెట్టరు. ఏందంటే ఆమె ఏమంటదంటే ఉద్యమకారులు ఉన్నారు, నేను ఉద్ధరిస్తా, నేను చేస్తా అంటారు కానీ అసాధారణము ఈ మాట్లాడిసిన మాట గిట కాదు ఇది. ఏదో కలగంటున్నట్లు ఉంది. సో అది.